బ్రేకింగ్ న్యూస్. కట్టుకున్నోడిని వద్దు అనుకుంది, లవర్తోనే లైఫ్ లాంగ్ ఉండాలనుకుంది. తనకు సొంత బిడ్డ ఉందన్న సోయిని మర్చిపోయింది. అందరిని వదిలేసి అయినోడితోనే వెళ్ళింది. కట్ చేస్తే ప్రియుడే యముడై కాటేశాడు. ఎస్, వినడానికి కొద్దిగా షాకింగ్ గానే ఉంటుంది. ఎస్, ఒక్కోసారి ట్విస్ట్ స్టోరీ ఏంటో ఒలుక్కేద్దాం. ప్రియుడితోనే ఉంటానని బలవంతం చేయడంతో ప్రియురాలి నోటిలో డిటోనేటర్ పెట్టి పేల్చి క్రూరంగా చంపిన ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరులోని సలిగ్రామ్లో జరిగింది. సిద్ధరాజు అనే యువకుడితో దర్శిత అనే యువతి ప్రేమలో పడింది. ఇద్దరు ప్రేమాయణం నడిపించడంతో పాటు శారీరకంగా కలుసుకున్నారు. దర్శిత పెళ్లి చేసుకుందామని చాలాసార్లు ప్రియుడిని ఫోర్స్ చేసింది. కానీ అతడు మాత్రం ఏవో సాకులు చెబుతూ దాటవేశాడు. ఇదే టైంలో కేరళకు చెందిన సుభాష్ అనే వ్యక్తితో దర్శితకు తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఈ దంపతులకు కూతురు పుట్టిన వెంటనే సుభాష్ వృత్తిరీత్యా దుబాయ్కి వెళ్లిపోయాడు. రైట్, ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇప్పుడే మళ్ళీ దర్శితలో ప్రేమ చిగురించింది. కట్టుకున్నోడు దుబాయ్ వెళ్ళాడు, కావాలనుకున్నోడి దగ్గరకు అవ్వాలని డిసైడ్ అయింది. రైట్, ఇదే సరైన సమయం అనుకున్న దర్శిత సిద్ధరాజుకు దర్శిత దగ్గరైపోయింది. ఇక అప్పటి నుంచి సిద్ధరాజుతో దర్శిత అక్రమ సంబంధం కొనసాగిస్తోందని పోలీసుల విచారణలో తేలింది. తనకు భర్త అవసరం లేదని, కూతురితో వచ్చేస్తానని దర్శిత తన ప్రియుడిని మరోసారి బలవంతం చేసింది. దర్శిత మళ్ళీ మొదటికి వచ్చింది అనుకున్న సిద్ధరాజు ఎలాగైనా వదిలించుకోవాలని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయ్యాడు. సో ఇందుకోసం పక్కా స్కెచ్ వేసుకున్నాడు. ప్లాన్లో భాగంగానే దర్శితను ఓ హోటల్కి తీసుకెళ్లాడు సిద్ధరాజు. హోటల్కి వెళ్ళగానే అక్కడ కూడా దర్శిత నీతోనే ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కోపంతో దర్శితను దారుణంగా కొట్టిన సిద్ధరాజు తర్వాత నోట్లో డిటోనేటర్ పెట్టి పేల్చేశాడు. దీంతో ముఖం ఛిద్రమైపోయి గుర్తుపట్టలేని స్థితిలో దర్శిత అక్కడికక్కడే చనిపోయింది. 2 రోజులుగా తన కోడలు కనిపించడం లేదంటూ అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇదే టైంలో గుర్తు తెలియని మృతదేహం ఉందని సమాచారం ఇచ్చిన హోటల్ సిబ్బంది విచారణలో ఛార్జింగ్ పెట్టి ఉన్న సెల్ ఫోన్ పేలటంతో దర్శిత చనిపోయిందని సిద్ధరాజు చెప్పాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే సిద్ధరాజును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.